మనకి కళలు వస్తుంటాయి కదా కళలు, వాటి ప్రభావాలు ఈ 2026 సంవత్సరం అంతం వరకు కూడా మీకు వచ్చే కళలు ఎలా ఉంటాయి, వాటి యొక్క ప్రభావం వల్ల మీ జీవనంలో ఎలా ఏ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. ముందుగా ఓం వసుదేవస్తం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. కృష్ణం వందే జగద్గురం, అర్జునం వందే జగదేక వీరం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. మనకి ఏదైనా కొండ ఎక్కుతున్నట్టు కళలు వచ్చినాయి అనుకోండి, ఏమండి బాబాయ్ చచ్చిపోతామండి, కొండ ఎక్కుతున్నట్టు కళలు వస్తున్నాయండి అని చాలా మందికి సందేహాలు వస్తాయి. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మీరు జీవితంలో పైకి వస్తున్నట్టు లెక్క. ఏమండి నీళ్ళు వచ్చినాయండి కళ్ళలోకి, ఏమంటే నీళ్ళు వస్తే అందులో తెల్లగా నీళ్లు ఉన్నాయనుకోండి, బురద నీళ్ళు కాకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి అని అర్థం. అలాగే బురద నీళ్ళు ఉంటే కష్టాల్లో కూరుకుపోతున్నారు అని వస్తాయి. చాలా మందికి చూడండి, దేవలోకంలోనో ఏదో ఒక లోకంలో ఉన్నటువంటి మహాకాళి గుడి, కనకదుర్గాదేవి గుడి ఇది కళ్ళలోకి వస్తున్నాయండి అని చెప్పి చాలా మంది శిష్యులు నాకు చెప్తూ ఉండేవారు. అది ఎలా ఉంటాయంటే నీళ్ళల్లో, నదుల నీళ్ళల్లో, ఆ గుడి ఎక్కడో ఉంది, కొన్ని వందల ఎకరాల్లో ఉన్నట్టుగా పెద్ద ప్రాంతం, నది నీళ్ళు వచ్చేస్తే ఆ నది పైన తేలుతూ ఆ నది దాటుతూ ఉంటే అక్కడ కాళికాదేవి, ఆ పక్కనే దుర్గాదేవి బొమ్మలు, గుడి లోపల అద్భుతం అసలు. అలాంటి ఈ కళ దేవతలు కళ్ళకు వచ్చారనుకోండి, నీళ్లు మీ కష్టాలు త్వరలో పోతున్నాయి అని. అలాగే రైలు ప్రయాణము, విమాన ప్రయాణము, బస్సు ప్రయాణం వచ్చిందనుకోండి, మనకి ఇంకా టపి మన యమధర్మరాజు దగ్గరికి ప్రయాణం చేస్తున్నట్టు ఫలితం అన్నమాట. అలాగే మనకి చిన్న పిల్లల కళ్ళకు వచ్చారనుకోండి, మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న పసిపిల్లలు వస్తే కనుక గాలి కళ్ళలోకి వచ్చినాయి, దెయ్యాల కళ్ళలోకి వచ్చినాయి అని అంటూ ఉంటారు. అలాగే చక్కగా మనకి ఎప్పుడూ కూడా పర్వతాలు, దేవతలు వీళ్ళందరూ వస్తున్నారంటే ఏంటంటే మనకి కేతు గ్రహము మన జన్మ లగ్నములో కానీ జన్మ రాశిలో కానీ వచ్చినప్పుడు దాని యొక్క ధర్మం వలన మనకి ఎలా వస్తుంది అని అర్థం. అలాగే కొంతమందికి శ్మశానాల కల్లోకి వస్తుంటాయి. ఆ శ్మశానాల కల్లోకి వస్తూ ఉంటే మనకి ఏమవుతూ ఉందంటే మనకి గాలి ధూళి అని అనుకుంటాం. అది చెడ్డో తెలీదు, శ్మశానం కల్లోకి వస్తే మంచో తెలియదు, భయం వేస్తుంది ఒక పక్క నుంచి. అంటే శివుడు శవం కల్లోకి వస్తుంది, శివుడు అనమాట. మరుభూమి కైలాసం కల్లోకి వచ్చినంత గొప్ప అనమాట. అటువంటి అప్పుడు మనం ఏం చేయాలండి అంటే నిద్ర లేచి టపిమని మంచి కాలు వస్తున్నప్పుడు మనం సాధన చేయాలి, జపాలు చేయాలి. లేచి చక్కగా జపాలు చేసినప్పుడు మనకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక రక్తం కల్లోకి వస్తుంది, మాంస పదార్థాల కల్లోకి వస్తాయి. రక్తం కల్లోకి వస్తే కుజగ్రహము అనుకూలత లేదు అని అర్థం. ఇంకా ఏదన్నా ఎవరన్నా మటర్ చేసేసినట్టు కానీ, లేకపోతే చేపల్ని కోళ్ళని కోసేసినట్టు కానీ, మేకల్ని వీటిని ఇవన్నీ కూడా మన కళ్ళలోకి వస్తే కనుక త్వరలో మనకి యాక్సిడెంట్లు జరగబోతున్నాయి, లేకపోతే కొన్ని అప్పల బాధలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. అదేవిధంగా మనకి ఇంకా కళ్ళలోకి ఏమొస్తాయి, వ్యాపారం చేస్తున్నట్టు, షాపుల్లో కూర్చున్నట్టు, ఇలా మనకి అది ఉంటే యావరేజ్గా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అని కళ్ళలోకి మనకి వచ్చినట్టు. అలాగే స్త్రీలతో రమిస్తున్నట్టు కళ్ళలోకి వస్తాయి. ఆ రమించడం అనేటటువంటి కళ చాలా మంచి కళ అనమాట. కాబట్టి మనకి ధన లాభము, అలాగే అశుద్ధము, మనం ఎక్స్క్రిషన్, మనము అశుద్ధ పదార్థాలు, ఆవు పేడ, మనిషి పేడ, ఇలాంటివన్నీ కూడా కళ్ళలోకి వస్తే మనిషి అశుద్ధము, ఇవన్నీ కూడా ఏమవుతాయంటే అండి మనకి త్వరలో ధనవంతులు కాబోతున్నాము. అలాగే చేపల కళ్ళలోకి వచ్చినాయి అనుకోండి, చేపల కళ్ళలోకి వస్తే ఆ చేపల త్వరలో మనకి కష్టాలు ఈదుతున్నాము అని అంటాం. పాముల కళ్ళలోకి వస్తాయి, పాముల కళ్ళలోకి వచ్చినప్పుడు దేవతా జాతి సర్పాలు కనుక మనకి కళ్ళలోకి కనుక వచ్చినట్లయితే మనకు తప్పకుండా మనకి కష్టాల నుంచి మనం విముక్తులు అవుతున్నాము అని అర్థం. అయితే పాము, మామూలు ఆర్డినరీ పాము కనుక కళ్ళలోకి వస్తే ఒక దెయ్యము కళ్ళలోకి వచ్చినట్టు, గాలి స్పిరిట్ కళ్ళలోకి వచ్చినట్టు. కానీ అదే మనకి కాటు వేసినట్లయితే తప్పకుండా అది మనల్ని మంచి జరగబోతుంది త్వరలో అని. ఈ విధంగా 12 రాశుల వారికి అందరికీ కూడా 12 రాశుల వారికి ఈ నవంబర్ నెల 2025 సంవత్సరం నుంచి డిసెంబర్ 31, 2026 సంవత్సరం వరకు జరిగేటటువంటి
పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, కలర్ రూపంలో మీకు జాతకం ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. మన ఫోన్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ కాబట్టి మన యొక్క ఫోన్ నెంబర్ కొట్టగానే మన పేరు కొట్టగానే గూగుల్లో వేరే వాళ్ళు దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకుంటున్నారు, దొంగ విధవలు కొంతమంది వాళ్ళ ఫోన్ నెంబర్లు పెట్టుకుంటున్నారు. ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మన అమెరికా నెంబర్కి మీరు కాల్ చేయండి. మన కార్పొరేట్ ఆఫీస్, యుఎస్ ఆఫీస్, మన గురుదేవులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు బాబా క్వార్టర్స్ అది. తర్వాత ఆల్ ఇండియాలో మొత్తం 300 బ్రాంచీలు, 600 సెంటర్లలో 200 దేశాల పైగా ఉన్నటువంటి ఆనంద్ మార్గ ఆశ్రమం బాబా క్వార్టర్స్ అది. దాని గురుదేవుల యొక్క అనుగ్రహము మనకి ఉంది కాబట్టి మీ అందరికీ అది రావాలని చెప్పి నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని, అలాగే మనము ఈ యొక్క టైమ్ లైన్ ఫ్యాక్చర్ అండ్ జీపీఎస్ సిస్టమ్తో ట్రాకింగ్ చేస్తూ మనము ఈ యొక్క జాతకాలు జీపీఎస్ సిస్టమ్తో జాతకాలు చెప్పడం జరిగింది. అండ్ డిఆర్డిఎల్లో ఉన్నటువంటి జీపీఎస్ సిస్టమ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ కోసం నాతో సేమ్ మా యూనిట్లో ఉన్న వాళ్ళు ఎలా మీరు ట్రాక్ చేస్తారు, ఎలా ఏ విధంగా అంటే అవి లేదనమాట. దాని నుంచి నాసా రిపోర్ట్స్ నుంచి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ని బట్టి ఆధారంగా వెలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటివన్నీ కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్, యాంగులర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ, లీనియర్ మొమెంటమ్ ఇలాంటివన్నీ కూడా మనం తీసుకుని మనం చెప్పడం జరుగుతుంది. మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, పూర్వీకులు ఇచ్చినటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి చెప్పాల్సి వస్తుంది. అద్భుతమైనటువంటి జ్యోతిష విశ్లేషణని మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతోంది. కాబట్టి మీరు డబ్బులు ఎంతండి ఇలాంటి కంగారు పడాల్సిన పని లేదు. అనాథ పిల్లలకి సేవ చేసుకోవాలా, సాధువులకి సేవ చేసుకోవాలా, రెమెడీస్ కోసం లక్షల రూపాయలు మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. మేమంతా కూడా మరి వివిధ ఆనంద్ మార్గ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకి, సాధువులకి 10,000 మంది సాధువులు ఉన్నారు, ఒకళ్ళిద్దరికి కాదు చేశాను. బట్ అలాంటి ఆశ్రమాలు మనకు చాలా ఉన్నాయి. కాబట్టి ఎంతసేపు కూడా మీరు కూడా ఇండైరెక్ట్గా చేయండి, డైరెక్ట్గా చేయండి. అనాథ పిల్లలకి, పేదవారికి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా సాధువులకి, సత్పురుషులకి చేసుకున్నప్పుడు మాత్రమే అవుతుంది. మీరందరూ కూడా గోల్డ్ ఎక్కువగా దొరుకుతుందని చెప్పి, ఎక్కువ రేట్లు దొరుకుతుంది అని చెప్పి వాళ్ళకి ఇచ్చుకోవడం, గర్ల్ ఫ్రెండ్స్కి ఇచ్చుకోవడం డబ్బులు, ఆ తర్వాత ఈ యొక్క స్టాక్ ఎక్స్చేంజ్లో మనం పెట్టుకొని లాస్ అయ్యాము, వీటన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ యొక్క హోమాలకి లక్షల రూపాయలు ఏవి ఖర్చు లేకుండా సింపుల్గా హానెస్ట్గా ఈ యొక్క మీరు అనాథ పిల్లలకి సేవ చేసుకోవడం, సాధువులకు సేవ చేసుకోవడం ద్వారా మనము ఈ కర్మల నుంచి తప్పించుకుంటే 12 రాశుల మీద కాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా కటకాలం ఎక్కువైపోతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్తారు. వాళ్ళ ఆడపడుచుల వాళ్ళు విదేశాలకు వెళ్తే కటకాలం చేస్తారు. అంటే ఈ మిథున రాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీరు ఏదంటే అది ఈ స్వప్నాల కళల కారణంగా మీకు చేపల కళ్ళలోకి వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏదంటే అది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నవంబర్ నెలలో మీ అందరికీ కూడా ఈ అక్టోబర్ నెల ఎండింగ్ నుంచి కూడా మీకు స్వాన్స్ కళ్ళలోకి వస్తున్నాయి. అంటే కొంగలు, హంసలు, ఇలాంటివన్నీ కళ్ళలో రావడం వల్ల కష్టాలు ఎదిగిపోయింది. ఇప్పుడు మీరు ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మొత్తం డిప్రెషన్ పోయింది. ఆ కేతు లాస్ట్ ఇయర్ అంతా కూడా డిప్రెషన్లో ఉన్నారు, గత 8 సంవత్సరాలుగా ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు డిప్రెషన్ పోగొట్టినటువంటి మీ తల్లిదండ్రులని మర్చిపోయారు, గురువుల్ని మర్చిపోయారు. ఇప్పుడు కొత్తగా మీకు అందరికీ కూడా ఎవరో కొత్త ఫ్రెండ్స్ దొరికారు. మరి అటువంటి వాళ్ళతో సోది కబుర్లు చెప్పుకుంటూ తల్లిదండ్రుల్ని, గురువుల్ని మర్చిపోవడం అనేటటువంటిది జరుగుతుంది మీ ప్రదర్శన వీళ్ళందరినీ కూడా. అదేవిధంగా కేతు గ్రహ కారణంగా మీరందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు, వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశీ ప్రొడక్ట్స్ చేసుకోండి. జెమ్స్, కాస్మెటిక్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్, గార్మెంట్స్, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే హోటల్స్, తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్, పబ్స్, లాడ్జెస్ అండ్ హాస్టల్స్ బిజినెస్ చాలా బాగుంది. చక్కగా కో లివింగ్ పెట్టొచ్చు. తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తారు స్టూడెంట్స్. సో ఇటువంటి అన్ని కూడా వ్యాపారాలు బాగుంటాయి. పబ్స్ అండ్ రెస్టారెంట్స్ అండ్ ఇలాంటివన్నిటికి కూడా చాలా అధికమైనటువంటి లాభాలు ఈ మిథున రాశి వారికి లభించడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ మిథున రాశి వారికి మనకి వివాహాలు కానిటువంటి వాళ్ళు ఉన్నారు. ఏ వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మొన్న అక్టోబర్ 18 తర్వాత నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క గురుడు బలం పెరిగిపోయి మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా జీతభత్యాలు పెరిగిపోయి ప్రమోషన్స్ అధికంగా వచ్చి వీళ్ళంతా కూడా చాలా ఆనందంగా ఉంటున్నారు. అలాగే మనము విదేశాలకు వెళ్ళి మనం ఎంజాయ్ చేసి వద్దాము, లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాము అని చెప్పేసి
ఆ యాత్రికుల్లాగా చక్కగా వెళ్ళి యాత్రలు అవన్నీ కూడా అనుభవించి వస్తుంది. అయితే వీళ్ళకి రోగాలు కూడా నొప్పులు, స్పాండిలైటిస్, అలాగే నడుము నొప్పులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో వీళ్ళందరూ కూడా సతమతం అవుతున్నారు ఈ యొక్క మిథున రాశి వారు. మరి ఈ రాశి వారికి ఏ పరిహారాలు చేసుకుంటే, కళ్ళొక పాములు, తరచుగా చేపలు వస్తున్నాయి కాబట్టి మరి మనం ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుందో మనం తెలుసుకుందాం. ఈ రాశి వారు మనకు వచ్చినటువంటి కళల్ని క్రోడీకరించిన తర్వాత రావి చెట్టు చుట్టూ తిరుగుతూ పగలు 6 గంటల సూర్యోదయం అయిన తర్వాత నుంచి మళ్ళీ సూర్యాస్తమం 5:30 లోపల మాత్రమే ఓం శనేశ్వరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మొట్టమొదటిది. ప్రతిరోజు కనుక చేసినట్లయితే రోజుకు 11 సార్లు, శనివారం నాడైతే 108 సార్లు చేయాలి. ఇకపోతే రెండవది వచ్చేసరికి మారేడాకులతో శివలింగం పైన మీరు వేసుకుంటూ ఓం నమః శివాయ అంటూ మీరు శివుడికి అభిషేకం చేసుకోవాలి. దేవాలయాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కుదురునోళ్ళు వెళ్ళండి, లేని వాళ్ళు ఇంటి దగ్గర చేసుకోవడం ఓం నమః శివాయ అంటూ. అలాగే ఈ యొక్క దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలా. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మీరు దత్త ప్రదక్షిణలు చేసుకోవాలి. గణగాపురంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం మీరు చేసుకోవాలా. ఆ గురువు యొక్క అనుగ్రహం చాలా అత్యంత ఆవశ్యకతమైనటువంటిది. అలాగే నల్ల నువ్వుల్ని కిలో పాపు, ఆ నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే సున్నండల్ని, మనము మినపపిండితో చేసినటువంటి సున్నండల్ని లేదా మినప రొట్టెల్ని, మినపతో సంబంధమైనటువంటి ఆ పౌడర్లన్నింటినీ కూడా పేదవాళ్ళకి దానం చేయాలి. ఈ విధంగా మిరియాలని, కొంచెం ఉప్పుని తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని బలిపీఠం పైన గుడి దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠం మీద వేసేయాలి. ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. శుభమస్తో.